ప్లీజ్ సార్. అధ్యక్ష, మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అధ్యక్ష, మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష, ప్రతి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఈ హ్యాస్ టు సే అపాలజీ, అధ్యక్ష. ఇట్ నాట్ కరెక్ట్. దయచేసి ప్లీజ్ సభ్యులందరూ కూర్చోవాలి. ప్లీజ్ దయచేసి ప్లీజ్ అందరు చైర్స్ లో అందరు కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. దయచేసి నేను సభ్యులందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేటీఆర్ గారు ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ మీరు కూర్చోండి సార్. నేను వాళ్ళని కూడా కూర్చొని పెడుతున్నా. ఫస్ట్ వాళ్ళని కూర్చొని పెట్టిన తర్వాతనే మిమ్మల్ని కూర్చోమంటున్నాను, మీరు వినాలి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. శ్రీహరి గారు ప్లీజ్. శ్రీహరి గారు కూర్చోండి. దయచేసి కేటీఆర్ గారు మీరు ఒక వాక్య చేసినలు అది నన్ను చెప్పనియండి. ఇప్పుడు మీరు అనగాదు. ఇప్పుడు కేటీఆర్ గారు సీనియరు, ఎల్ఏ మినిస్టర్గా కూడా చేశారు. మీరు ఏదైతే మాట మాట్లాడిందో అది అన్పార్లమెంటరీగా మన శాసనసభలో మాట్లాడవలసిన విషయం కాదు. ప్లీజ్ హరీష్ రావు గారు దయచేసి నన్ను మాట్లాడియండి. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా లేదా? ప్లీజ్ ఒక నిమిషం నేను చెప్తాను. దయచేసి కేటీఆర్ గారు అదేంటమ్మా, మీరు కొంచెం అందరు హౌస్కి సహకరించాలి. మీరు ప్లీజ్ చైర్కి సహకరించాలి. ఇప్పుడు ఒక నిమిషం హరీష్ రావు గారు, నేను వస్తున్నా. నెక్స్ట్ అటు కూడా వస్తా, 1 by 1 వస్తా. ఇప్పుడు పూర్తిగా మీరు వినకుండా మీరు మాట్లాడితే ఎలా? ప్లీజ్ 100% ఒకటి మాత్రం నేను చెప్తున్నా కేటీఆర్ గారు, మీరు ఆగండి అయ్యా స్వాములు. ప్లీజ్ మీరు ఆగండి. ఒకటే విషయం కేటీఆర్ గారు, మీరు ఆ మాట అనటంతో హౌస్ డిస్టర్బ్ అయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్లీజ్ దయచేసి. సరే, ఇంకొకటి 1-2 ఏమన్నా ఇట్లా అన్పార్లమెంట్ వర్డ్స్ ఉంటే డెఫినెట్గా మేము డిలీట్ చేస్తాం. నేను అదే హరీష్ రావు గారు నేను ఒకటి, అరే మీరు ఆగండి అయ్యా స్వాములు, గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నా. సత్య ప్లీజ్ ఒకటి, గౌరవ సభ్యులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జరిగింది ఫస్ట్ స్టార్ట్ అయింది కేటీఆర్ దగ్గర నుండి ప్రొవోకేట్ చేశారు. ఏమి మీరు మైక్లో మాట్లాడారు. నేను అందులోంచి అంటున్నా కదా. ఇప్పుడు మళ్ళా లేదు మైక్ ఇచ్చేది లేదు. ప్లీజ్ కాదు, మీరు ఒకరికొకరు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. అది పల్లరాజేశ్వర రెడ్డి గారు 5 minutes టైం ఇస్తున్నారు. ప్లీజ్ మీరు క్లోజ్ చేయాలి. 5 minutesలో క్లోజ్ చేయాలి మీరు పల్లరాజేశ్వర రెడ్డి గారు. లేకుంటే నేను నెక్స్ట్ సభ్యుడికి వెళ్తాను. చెప్పు. లేదు, మీరు స్టార్ట్ చేసింది మీరు. ప్లీజ్ పాల్వాయి హరీష్ గారు చైరును గౌరవించినంతసేపు. ఒక నిమిషం హరీష్, మీరు మాట్లాడారు. హరీష్ రావు గారు ఇప్పుడు స్టార్ట్ చేసింది కేటీఆర్ గారు.